హలో అండి అందరికీ. క్యాబేజీ అంటే నచ్చని వారి కోసం ఈ స్పెషల్ రెసిపీ. క్యాబేజీ పచ్చి బఠానీ వేసి ఒకసారి ఇలాగా చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా క్యాబేజీని కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క 2 ఇంచులు, లవంగాలు 4, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి ఒక 30 సెకండ్స్ పాటు ఇలాగ కలుపుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత మనకి ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పింక్ కలర్కి వచ్చిన తర్వాత 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత 3 చిన్న సైజు టమోటాలను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు ఎక్కువ వేస్తే ఈ రెసిపీ అనేది బాగుంటుంది. ఇలాగా టమోటాలు వేసిన తర్వాత సాల్ట్ ఒక 1/2 స్పూన్, అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్, పసుపు వేయడం వలన టమోటాలు అనేవి కొంచెం తొందరగా ఉడుకుతాయి. ఇలాగ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాలకి కలుపుకుంటూ ఉండండి. ఒక 4-5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ టమోటాలు అనేవి సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇందాక సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా క్యాబేజీని, ఆ సాల్ట్ వాటర్లో వేసుకున్న క్యాబేజీని వేసుకొని బాగా కలపండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఒక 4-5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత గరం మసాలా 2 స్పూన్లు, రెడ్ చిల్లీ 1 స్పూన్, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 4-5 నిమిషాలకి ఇది మనకి కొంచెం గ్రేవీగా వచ్చింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్